అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మాయ గారిది 4వ సంవత్సరం. ఆయన స్వర్గీయులై 4 సంవత్సరాలు అయిందండి. ఇంకా మా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తున్నారు ఆయన. ఈరోజు పంతులు గారు వస్తారు. ఆర్గానిక్ ఫుడ్ ఆయన కొత్తలో పెట్టేది కూడా మనం ఆర్గానిక్ ఫుడ్డే పెట్టామండి. ఆయనకి మొత్తం అంతా ఒక క్యారెట్ తప్ప అన్నీ మనం పండించిన పంటలేనండి. బంగాళదుంప నుంచి అన్నీ పండించి ఆనపకాయ కూడా పండించిందే మన చెట్టుది. చిన్న ఆనపకాయ వచ్చింది, ఇంకా పెద్దది అవుతుంది. కాకపోతే కొత్తల్లో వేయాలని తీసాను. చెమ్మ చిక్కులు కూడా అన్నీనండి. ఇది కూడా గుమ్మడికాయ కూడా మన చెట్టుదేనండి. మొన్న చూసారు కదా, వడియాలు పెట్టాను అన్నాను కదా, మొక్కలండి. ఇలాంటి తోటకూర కూడా మన చెట్టు నుంచేనండి. ఆర్గానిక్ ఫుడ్డే అంతా. ఈ చిక్కుళ్ళు, టమాటాసు, వంకాయలు, అల్లం కూడా మన చెట్టుదేనండి. ఈ చామదుంపలు కూడా మన చెట్లువేనండి. ఆర్గానిక్ ఫుడ్ ఇవన్నీ నేను పండించినవే. బయట నుంచి వచ్చిందల్లా ఏంటంటే కర్రపెండలు, ఈ క్యారెట్ బయట నుంచి వచ్చినవండి. మిగతావన్నీ ఆర్గానిక్ ఫుడ్డే మొత్తం అన్నీనండి. పంతులు గారికి కూడా ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలి కదా పంతులు గారు. జై జవాన్ జై కిసాన్.